భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉండేవి. అవి మన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడంతో 28 రాష్ట్రాలయ్యాయి. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తూ 2014లో విజయవంతంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో తెలంగాణని ప్రత్యేక తెలంగాణగా ఏర్పడింది. ఇంకొక కొత్త రాష్ట్రం పోరు పోసుకుంటే 29వ రాష్ట్రంగా ఉత్తర కర్ణాటక ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? దీనికి సాధ్యాసాధ్యాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి చర్చ ప్రారంభమైంది. కర్ణాటకలో ఆల్రెడీ తెలుగు భాష మాట్లాడేది ఈ ప్రాంతం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ 2 భాగాలుగా అయిపోయింది. ఇప్పుడు కర్ణాటక కూడా ఒక 2 భాగాలుగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉత్తర కర్ణాటక పోరాట సమితి UKHS ఆధ్వర్యంలో ఇది బలంగా ఈ వాదన వినిపిస్తుంది. దాదాపు ఒక 13 జిల్లాలు బెళగావి, బళ్ళారి, కలబురగి, బీదర్, విజయనగర ఇలా తదితర జిల్లాలు ఒక 13 జిల్లాలు కలిపి ఈ కొత్త రాష్ట్రం ఏర్పడాలనే ఒక వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చింది. చూడాలి రాబోయే రోజుల్లో కర్ణాటకని మనం 2 భాగాలుగా చూడగలుగుతామా? ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక లాగా కన్నడ మాట్లాడే ప్రజలు కూడా 2 భాగాలుగా విడిపోయే అవకాశం ఉందా? వేసి చూడాల్సి ఉంది.